ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాం, సార్ మీకు ఎంత వస్తుందంటే ఆయన 100 కోట్లు 200 కోట్లు అంటారు. నాకు ఎలా అనిపిస్తుంది, 100కి 200 కోట్లకి 100 కోట్ల తేడా ఉంది కదా బాబు, ఏనేటి ఇలా అంటారు అనిపిస్తుంది. అలాగే హాయ్ ఫ్రెండ్స్, రేపు డిఎస్సి కోసం చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెడతారు. ఇది చాలా హాట్ టాపిక్. ప్రూఫ్ రమేష్ అనే ఒక యూట్యూబర్ పెద్దసారి డిఎస్సి కోసం చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా, విందామని చెప్పి నేరేడు పళ్ళు తినడం మానేసి, ఇదిగో నేరేడు పళ్ళు తినడం మానేసి ఒక 2-3 పట్టుకొని వచ్చి తింటూ చూద్దాంలే అనుకున్నా. కానీ ఈయన వైసీపీ సపోర్టర్ అని నాకు తెలియదు. నేను ఇతని వీడియో చూడడం ఇది 2వ వీడియో అనుకుంటా. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా అనిపించింది ఏంటంటే స్వామి భక్తి అక్కడే ఉండిపోయింది. 98లో డిఎస్సి రాసిన వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. ఏంది 4500 పోస్టులు క్లియర్ చేశారు. 4500 పోస్టులు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్లియర్ చేశారు. అవంతా 11,000 మందిని క్లియర్ చేశారు. ఈ 4,500 11,000 కలిసి 15,000 పోస్టులు అయినాయి. తర్వాత 2024లో జస్ట్ ఎలక్షన్కి ముందు అప్పుడు ఒక 6,000 మంది డిఎస్సి పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం కలిపి ఎంత అయినాయి? 25,000 పోస్టులు అని. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు మధ్యలో ఇచ్చిన పోస్టులు అని 16,000 పోస్టులు. బట్ స్టిల్ ప్రజల యొక్క మైండ్ లో ఎందుకు డిఎస్సి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదు, మెగా డిఎస్సి వేయలేదు, డిఎస్సి వేయలేదు అని చెప్పేసి ఆ నానుడు ఎందుకు వెళ్ళింది? విన్నారా ఫ్రెండ్స్? 25,000 అంటే ఒక మార్క్, అందుకే 25,000 అన్నారు. 100కి 200 కోట్లకి 100 కోట్ల తేడా ఉంది కదా బాబు, ఏనేటి ఇలా అంటారు అనిపిస్తుంది. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కంటే చాలా ఎక్కువ జాబ్సే ఇచ్చారు. అంటే సచివాలయంతో వాలంటీర్స్తో వీళ్ళన్నీ కలిపితే. కానీ ఈ డిఎస్సి విషయానికి వస్తే జాబ్స్ ఇవ్వడం మాత్రం తక్కువే అయింది. ఎందుకంటే మొన్న తీసిన డిఎస్సి కొంచెం వేగవంతం చేసి ఉంటే బాగుండేది. వీడియోలో మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి.